శివరాత్రి రోజు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అంటే అది భీమా సినిమా గామి అటర్ ఫ్లాప్ అనుకున్నాను, భీమా సినిమా కూడా అటర్ ఫ్లాప్ భయ్యా. సాక్షి చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. భీమా అయితే బాగుంది, చాలా బాగా అనిపించేసింది. లేదన్న అసలు అంటే ఇలాంటి సినిమా ఇలాంటి శివరాత్రికి ఇలాంటి పెద్ద హిట్ కొడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. గోపీచంద్ అన్న మాత్రం పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో గోలిమార్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో పోలీస్ క్యారెక్టర్ చేశాడన్న. సో ఇది మాత్రం దానికి మించి ఉందన్న. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అన్న. అసలు కథ ఏంది, అసలు భీమారామ ఎవరు అనేది చూడాలంటే మీరు ముందు థియేటర్కి వెళ్ళాలన్నా. అండ్ ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్ గోపీచంద్ గారు చేసి చాలా రోజులైంది. సో చాలా రోజుల తర్వాత ఇలాంటి బ్లాక్ బస్టర్ పడ్డదన్న. చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఎవరు కొట్టారో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టిన బీజేపీ కూడా చాలా చాలా నచ్చింది. సినిమా నచ్చలేదురా, అటర్ ఫ్లాప్ సినిమా చెప్తాను కదా, సినిమా నచ్చింది, చాలా బాగుంది. నాకు అటర్ ఫ్లాప్ మూవీరా, అర్థమైపోతుంది కదా. నాకు అటర్ ఫ్లాప్ నీకు నచ్చింది, నాకు నచ్చలేదు. నాకు నచ్చింది అన్న. గోపీచంద్ గారు యాక్షన్ చేస్తున్నంత సేపు అసలు మీరు గోపీచంద్ గారు వెల్లకిషోర్ గారు కామెడీ బాగుంది ఫస్ట్ హాఫ్, దాని వరకు నచ్చుతుంది. మీదంతా ఇంకా రొటీన్, భయపడాల్సిన గోపీచంద్ స్క్రీన్ ని మహాశివరాత్రి రోజు చించి పడేశాడు అన్న. మాస్ ఆడియన్స్ కి మెస్పరైజింగ్ మూవీ. శివరాత్రి రోజు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అంటే అది. దాంతో పాటు పక్క అటర్ ఫ్లాప్ మూవీ అని కూడా చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ డైరెక్షన్, రొటీన్ బీజిఎం. కొత్తగా ట్రై చేశాడు, మనోడు ఒప్పుకున్నాడు. దాని వల్ల కొంచెం అన్సక్సెస్ అయిన సినిమా, కానీ అంతా మీద ఆడియన్స్ కి వెల్లకిషోర్ కామెడీ బాగుంటది. అంతేనా హీరో గారు అన్న ట్విస్ట్ రివీల్ చేయొద్దు కానీ మీరు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ట్విస్ట్ లేని సినిమాకి ఎన్ని ట్విస్ట్లు పెట్టినా వేస్ట్. ఇంటర్వల్ బ్లాక్ కి మీరు అసలు ఉత్తపోయడానికి కూడా పోతున్నా, ఎందుకంటే ఎప్పుడు వస్తుంది ఆ సీన్స్ అని వెయిట్ చేస్తారన్న. లేదు ఎప్పుడు అయిపోద్దా అని సినిమా చూస్తా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోరింగ్ ఒకరు ఉంటారన్న, వాళ్ళకి నచ్చదు, వేరే ఫ్యాన్స్ హీరోస్ ఎవరో ఒకరు నచ్చుతుంది, అందరికీ నచ్చాలని జిందాబాద్ అన్న. భయ్యా ఒకటే భీమా సినిమా గామి అటర్ ఫ్లాప్ అనుకున్నాను, భీమా సినిమా కూడా అటర్ ఫ్లాప్ భయ్యా. ఏం బాగాలేదు, మళ్ళీ చెప్తాను. ఒక గోపీచంద్ గారు బుర్రపని చేయట్లంటే ఇద్దరు గోపీచంద్రులు భయ్యా. బాలే సినిమా, బాలే, మొత్తం వరస్ట్ గా ఉంది. ఒక స్క్రీన్ ప్లే లేదు, సేమ్ ఇదే చూసాను భయ్యా. అయిపోయింది, నేను చూస్తాం, బయటకు వచ్చాం బోర్ కొట్టి. అర్థమైందా? సినిమా మధ్యలోంచి వచ్చాను భయ్యా. వేస్ట్ భయ్యా, ఏది నచ్చలేదు నాకు, ఏది నచ్చలేదు. ఇంకోటి చెప్తాను కదా, మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారట, ఎలాగో రివ్యూర్స్ ఉన్నారా పాజిటివ్ గా చెప్తారా ఫేమస్ అవడానికి అని చెప్పేసి. మాకు ఎవడో ₹1 ఇవ్వలేదు. మళ్ళీ చెప్తాను, ఎవడో ₹1 ఇవ్వలేదు, ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. సినిమా అట్టర్ ఫ్లాప్. ఎగ్జాక్ట్లీ, మాకు ₹1 ఇవ్వలేదు. సినిమా చూసి మాకు బోర్ కొట్టి మధ్యలో చూస్తాం బయటికి. ఎగ్జాక్ట్లీ. డౌటా? ఇవ్వండి భయ్యా, డబ్బులు ఇచ్చితే మాకు ఇవ్వండి భయ్యా. మాకు అర్థం కాక అడుగుతాను. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము ఎవరి దగ్గర ఏటీ తీసుకోలేదు. సినిమా పెద్ద ఏం లేదు, సేమ్ రొటీన్ స్టోరీ, రొటీన్ గా ఉన్నాయి. ఏదో కొద్దిగా పోలీస్ క్యారెక్టర్ తో కొంచెం ఏదో ట్రై చేద్దామని చూసారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ గోపీచంద్ గారు ఏంటండి, ఎవరు చెప్పారండి అది డబ్బులు ఇవ్వట్లేదని? మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారని మాత్రమే చెప్పాను అంతే. సో మళ్ళీ అదే ఫస్ట్ హాఫ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ చాలా బాగుందండి. వెన్నెల కిషోర్ గారు గురువు గారు మీరు ఆ స్టేట్మెంట్ ఇటు కరెక్ట్ కాదు కదా, అసలు బాగలేదనే స్టేట్మెంట్. అయితే ఇప్పుడు మీకు ఏం కావాలి? బాగుందని కావాలా, బాగాలేదని కావాలా? చెప్తానా? వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది, అర్థమైందా? ఒక పాయింట్. బీజిఎం బొక్క, ఓకేనా? స్క్రీన్ ప్లే పెద్ద ఏం లేదు, ఓకేనా? 4. 5ది స్టోరీయే లేదు, రొటీన్ స్టోరీ, ఓకేనా? డ్యూ రోల్ అది. ఎగ్జాక్ట్లీ భయ్యా, కరెక్ట్ గా చెప్పు. ఇది ఒక స్కంద భయ్యా, ప్లీజ్. అసలు వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్ భయ్యా. సాక్షి చెప్తున్నా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఎవ్వరు ఏమన్నా సరే అన్న, శివుని గురించే ఉంటుంది అన్న సినిమా మొత్తము. నిజంగా చెప్తున్నా, ఎవడైతే దేవుడు లేడు, మన దేవుళ్ళని అవమానిస్తారో, మన హిందూ దైవాలను అవమానిస్తాడో, ఆ ధర్మాన్ని అనుమానిస్తాడో, ఈ సినిమా దానికి సమాధానం చూడు. ఆయనకు బోర్ కొట్టి ఆయన ఇది చేస్తున్నాడు. అంటే హిందూ ధర్మం చెప్పక నీకు అవమానం కొట్టింది. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇస్తాను నిజంగా చెప్తున్నా. గోపీచంద్ అన్న మ్యూజిక్ అన్న అఖండ మూవీ కంటే మించి ఉన్నది తెలుసా. అసలు నాకది దిమాగ్ ఖరాబ్ అయింది, ఇంకోసారి పోవాలనిపించింది తెలుసా నిజంగా. సినిమా అసలు హైలైట్ అన్న, ఫైటింగ్ గానీ, ఆ శివుని గురించి నిజంగా అందరికీ అన్న. మహాశివరాత్రి అన్న ఇగో అన్న, శివరాత్రి రోజు శివుని గురించి తప్పు నిజంగా అందరికి హ్యాపీ శివరాత్రి. బట్ గామి ఫ్లాప్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ
మూవీ అన్న నిజంగా చెప్తున్నా. ఆయన మనసుతో చూడలేదు ఏదో అన్నా నువ్వు లవ్ లేవు అందులో లేవు దేవుని గురించి నువ్వు అట్లా తక్కువ నువ్వు అట్లా ఏకు అది దేవుని గురించి ఉన్నది. బూతులు కావాలంటే కావాలి కానీ దేవుని గురించి మాట్లాడితే పోవాలి పగకు. కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న నిజంగా. సినిమా చెప్పండి. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ హిట్ ఉందన్న, ఎక్కడ ఏది లేదు, ఫైటింగ్ కానీ మొత్తం శివుని సినిమాలో భీమా గురించి చెప్తున్నా. గామి కాదు, గామి ఎవరు చూసింది కానీ భీమా గురించి చెప్తున్నా. శివుడు ఉన్నాడు కాబట్టి భీమా గురించి చెప్తున్నా నేను. నువ్వు ఫేమస్ గా నీకే బూతులు కావాలనుకున్నావు కానీ బూతులు కాదు ఇది నీతులు చెప్పేది. నువ్వు ఈరోజు మహాశివరాత్రి ఉంది కాబట్టి చెప్తున్నావు నేను. సరే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్రో. శివుని గురించి మాత్రం ఆ శివుని ఆలయం కొంతమంది అగ్గమిస్తారు మూర్ఖులు కొంతమంది. సో దాన్ని కాపాడడం కోసము ఈ భీమా అవతారంలో గోపిచంద్ అన్న వస్తాడు. సో ఈ సినిమా ఎవరికి సమాధానం తెలుసా? ఎవడైతే దేవుడే లేడని హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడతారో వాళ్ళకి సమాధానం ఉంది సినిమా. ద బ్లాక్ బస్టర్ ఇటు భీమాకి వెళ్ళారు. ఎలా అనిపించింది? భీమా అయితే బాగుంది, చాలా బాగా అనిపించేసింది. ఫైట్స్ బాగున్నాయి. శివరాత్రికి కొంచెం శివుడి అటువంటి సినిమాలు చూడాలనుకుంటాం. సో శివునికి సంబంధించిన కొన్ని సన్నివేశాలని గ్రాఫిక్స్ అయితే శివలింగం అయితే మస్తు అనిపించేస్తుంది. ఇద్దరున్నారు, రామ భీమ ఇద్దరు అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది. అసలే ఊహించలేదు. కానీ నీళ్ళలో దోసేస్తే ఇంకోటి బతికిన అంటే రాముని చూపించేస్తాం. జూనియర్ కట్టప్ప విలనిజం మరోసారి కొత్తగా విలనిజం కనబడి చాలా బాగా అనిపించింది. జూనియర్ కట్టప్పది నాజర్ గారి పాత్ర చాలా పర్వాలేదు, మంచిగా అనిపించేసింది. హీరోయిన్ పాత్ర అయితే చాలా బాగుంది. ఎండింగ్ వచ్చేసరికి క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక హీరోయిన్ వస్తుంది, కొంచెం రొమాంటిక్ న్యూస్ కావాలనుకున్నా వాళ్ళకి అది పనికి వస్తుంది. సెకండ్ హాఫ్ లో పెర్ఫార్మెన్స్ కావాలి, ఫ్యామిలీ పరంగా కావాలి, కొంచెం ఎమోషన్ కావాలనుకున్నప్పుడు సెకండ్ హాఫ్ లో వచ్చే హీరోయిన్ రామక్ జోడిగా ఉండే హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది, మంచిగా అనిపించేస్తుంది. స్టార్టింగ్ లో ఆమె ఎంటర్ అవ్వని ఎందుకు రాయమని పెట్టారనుకున్నా కానీ ఎండింగ్ వచ్చేసరికి ఆమె పాత్ర చాలా బాగా అనిపించేస్తుంది. రామ భీమ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. బీజిఎం అయితే మస్తు. కొన్ని గ్రాఫిక్స్ కనపడతాయి, అదిరిపోతుంది. మన గోపిచంద్కి అయితే మంచి మూవీ అనిపించింది నాకు. అలాగే వెన్నెల కిషోర్ కూడా పాత్ర ఉన్నది. నెక్స్ట్ మన జబర్దస్త్ లో ఉంటది కదా ఒక లేడీ ఫ్యాట్ గా, ఆమె కూడా ఉన్నది. ఆమె పాత్ర కొంచెం చిన్నగా ఉన్న ఆమె ఉన్నది, చాలా బాగుంది. తాగుబోతు రమేష్ కాదు, సప్తగిరి పాత్ర ఒకటి ఉన్నది, అది కూడా మంచిగా అనిపిస్తుంది. చిన్న కొద్దిసేపు ఉన్నా కానీ కామెడీగా మంచిగా అనిపిస్తుంది. టోటల్ గా బీజిఎం బాగుంది, చిన్న కొంచెం రొమాన్స్ ఉంది. సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ వచ్చేసరికి ఎండింగ్ మంచిగా అనిపించేస్తుంది. గ్రాఫిక్స్ అయితే బాగుంటుంది. శివునికి సంబంధించిన గ్రాఫిక్స్ అయితే చాలా బాగా కంబ్యాక్ ఇచ్చాడు అన్న. సూపర్ ఉంది మూవీ, అందరూ వచ్చి చూడండి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా ఇది. ఫ్యామిలీకి హైలైట్స్ ఫైట్ సీన్స్, భయ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ మొత్తం చాలా బాగుంది. అన్నిటికన్నా హైలైట్ గోపిచంద్ అన్న యాక్షన్ మాత్రం సూపర్. అవునా? పక్కా సూపర్. అన్న ఏడిపించాడు ప్లస్ నవ్వించాడు. మంచి సినిమా, మంచిగా. చాలా రోజులు గోపిచంద్ గారికి హిట్ లేదు, మరి కంబ్యాక్ పక్కా బ్లాక్ బస్టర్ హిట్. శివరాత్రికి అయితే ఇప్పుడు గామి కూడా వచ్చింది, మరి ఇప్పుడు భీమా బాగుంటుంది. గామి అంటే ఇంకా చూడలేదు భయ, అది చూడాలి. ఓకే, ప్రజెంట్ నేను చూసింది భీమా, చాలా బాగుంది మూవీ. భీమా అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. గోపిచంద్ అన్న మాత్రం చాలా బాగా నచ్చారు. హీరోయిన్స్ ఉన్నంత మాత్రం బాగా చేశారు. వెన్నెల కిషోర్ అన్న కూడా చాలా బాగున్నది. ఓకే, సో ఓవరాల్ మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? అవుట్ ఆఫ్ 5. ఓకే.